హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ విత్ 5 ఫ్రూట్స్. నాట్ ఓన్లీ 5 ఫ్రూట్స్, మీకు ఎన్ని ఫ్రూట్స్ కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఒక పుల్లగా ఉండేటువంటి ఫ్రూట్స్ తప్పించి ఏ ఫ్రూట్స్ వేసుకున్నా సరే సూపర్గా అయితే ఉంటుంది. నేను చెప్పినట్టు కనుక చేస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో అయితే వస్తుంది. చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి అయితే ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే బౌల్ మొత్తం ఖాళీ చేసేస్తారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో నేనైతే 750 ml చిక్కటి పాలనైతే వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలను అయితే మరిగించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చిక్కటి పాలు అయితే బాగుంటుంది ఈ రెసిపీకి. మీరు కూడా చిక్కటి పాలన యూస్ చేయండి, బాగుంటుంది అప్పుడు. నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ వరకు సబ్జా గింజలు అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వాటిని అయితే కొంచెం నాననివ్వాలి. దాన్ని కాసేపు పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం ఏ ఫ్రూట్స్ అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఒక 2-3 టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ గ్రేప్స్, సపోటా, దానిమ్మ, అరటిపండు అలాగే యాపిల్ అయితే తీసుకున్నానండి. ఇవే కాదండి, మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు. చూడండి, నేను అన్నీ కూడా ఇలా కడిగి తీసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్నిటిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవచ్చండి. గ్రేప్స్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి. నేను ఇక్కడ యాపిల్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకుంటున్నానండి. మీరు కూడా యాపిల్ నెక్స్ట్ మీరు తీసుకునే ఫ్రూట్స్ అన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకొని ఒక దగ్గర అయితే వేసుకోండి. నేను ఇక్కడ సపోటాని అయితే నీట్గా పీల్ చేసుకుంటున్నాను. పీల్ చేసుకొని దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలాగే నేను తీసుకున్న ఫ్రూట్స్ అన్నిటిని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇది అయిన తర్వాత నేను దానిమ్మకాయని కూడా నీట్గా అయితే పీల్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, దాంట్లో ఉన్న గింజలు ఎంత రెడ్గా ఉన్నాయో. ఇలా ఎర్రగా ఉన్న దానిమ్మ గింజలు తీసుకోవడం వల్ల ఫ్రూట్ కస్టర్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. అప్పుడే కదండి పిల్లలు అట్రాక్ట్ అవుతారు తినాలని. ఇలా ఇవి మొత్తం తీసేసుకున్నాక లాస్ట్లో అరటిపండుని కూడా నేనైతే నీట్గా పీల్ చేసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నానండి. అరటిపళ్ళు అండ్ అలాగే యాపిల్ అనేవి లాస్ట్లో అయితే కట్ చేసుకోండి, ఎందుకంటే అవి కలర్ చేంజ్ అయిపోతాయి కదా త్వరగా. అందుకని నేను వాటిని అయితే లాస్ట్లోని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. ఇలా మీకు నచ్చినవి, మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకొని కట్ చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పుల్లగా ఉండేటువంటి ఫ్రూట్స్ని అయితే అవాయిడ్ చేయండి. చూడండి, పాలు కూడా బాగా మరిగిపోయి దగ్గరికి అయితే అయిపోతున్నాయి. ఈ టైంలో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ అయితే నేను ఇక్కడ 3-4 స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, షుగర్ అంతా కరిగిపోయి మిక్స్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే షుగర్ అంతా నీట్గా మిక్స్ అయిపోతుంది కరిగిపోయి. ఇప్పుడైతే ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి నేను వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. 2-3 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, వెనిలా ఫ్లేవర్ అనే కాదు, మీకు నచ్చిన ఏ ఫ్లేవర్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ ఫ్లేవర్స్ బాగా కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఎక్కడ ఉండలు అయితే లేకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇక్కడ పాలు చూడండి బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఈ మరిగిన పాలలో మనం ఆ కస్టర్డ్ మిశ్రమాన్ని అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలుపుతూ వేసుకోండి. ఇలా కలుపుతూ వేసుకుంటే ఉండలు అనేవి కట్టకుండా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత మనం బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచితే దగ్గరికి అవడం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఈ మిశ్రమం తిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ అయితే యాడ్ చేసుకుందాము. మీకు కావాలి అనుకుంటే మిల్క్ని ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇంకా స్మూత్ పేస్ట్లా అయితే అవుతుంది. నేనైతే మిల్క్ని ఇలాగే యూజ్ చేస్తున్నాను, మిక్సీ అయితే పట్టుకోలేదు. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. గ్రేప్స్, సపోటా, దానిమ్మ, యాపిల్, అరటిపండు ఇవన్నీ కూడా నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇవే కాదండి, ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా అయితే వేసుకుంటున్నాను. చూడండి, మీకు కావాలి అనుకుంటే ఇందులో నట్స్, సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ జీడిపప్పు, బాదం పప్పు మాత్రమే యాడ్ చేశాను. కావాలి అనుకుంటే సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. వాటితో పాటు ఖర్జూరాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి.
అంతేనండి, సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ అయితే తయారైపోయినట్టే. ఇలాగ పైన డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలర్ఫుల్గా ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆరాధ్య సింపుల్ లైఫ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.